రాజమండ్రి గోదావరి తీరంలో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా రెండో రోజు కొనసాగుతుంది. గోదావరి పుష్కర ఘాట్ పక్కనే ఉన్న ఇసుక రేవులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదావరిలో ఎవరూ దిగకుండా గణేష్ విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఒకే చోట నిమజ్జనం చేస్తున్నారు. రాజమండ్రిలో గణేష్ నిమజ్జనోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. యామిని, మనం రాజమండ్రి గోదావరి తీరంలో ఉన్నాం. గోదావరి తీరంలో ఇక్కడ చూసినట్లయితే ఇసుక రేవులో చాలా కోలాహలంగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, వినాయక మండపాల నిర్వాహకులు ఆ వినాయకుని తోడుకుని బాజా భజంత్రులతోటి కోలాహలంగా డాన్సులు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు రాజమండ్రి గోదావరి ఇసుక రేవుల దగ్గర ఉన్నాం. ఇసుక రేవు దగ్గర చూసినట్లయితే ఇక్కడ నిమజ్జనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఒక లాంచ్, ఒక పంటు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన విగ్రహాలన్నింటినీ కూడా పంటు మీద ఏర్పాటు చేసి లోపలికి తీసుకెళ్లి ఇక్కడ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, అలాగే పోలీసు మొత్తం కలిపి దగ్గరుండి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న చూసినట్లయితే దాదాపుగా 450 విగ్రహాలు నిమజ్జనం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నిమజ్జనం చాలా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు 100 విగ్రహాల వరకు నిమజ్జనం జరిగింది. అలాగే చూసినట్లయితే ఈ మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల పరిధిలో మొత్తం 2400 వరకు ఇక్కడ పోలీసు ఉన్న రికార్డుల్లో నమోదైన మండపాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఈరోజు 1000 విగ్రహాల వరకు వస్తాయని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికి అంటే రేపు మళ్ళీ మంగళవారం సెలవు, అలాగే ఎల్లుండి బుధవారం నాడు మరి మిగిలిన ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు మళ్ళీ మిగిలినవి కూడా చేసే పరిస్థితి ఉంది. అయితే రాజమండ్రి గోదావరి తీరమంతా ఇక్కడ కోటిపల్లి రేవు నుంచి అంటే కోటిలింగాల రేవు నుంచి ఇక్కడ ధవళేశ్వరం వరకు చూసినట్లయితే ఒక అనుమతించిన రేవుల్లో మాత్రమే నిమజ్జనోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి కూడా ఎవరిని కూడా అంటే గోదావరి వరద గత 15 రోజులుగా చాలా భారీ వరద వచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో వడివడిగా పర్వాలు దొక్కుతూ గోదావరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి తీరానికి ఎవరిని రానివ్వకుండా కేవలం అధికారులే విగ్రహాలని స్వాధీనం చేసుకుని పంటపై పెట్టి గోదావరిలో నిమజ్జనం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా కోలాహలంగా సందడి చోటు చేసుకుంది. అనేక మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని మండలాల నుంచి, అన్ని మండపాల నుంచి కూడా వినాయక విగ్రహాలు ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గోదావరిలోకి వచ్చిన తర్వాత ఈ వినాయక విగ్రహాలని, చాలా భారీ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు గోదావరిలోకి నిమజ్జనం చేస్తున్నారు. ఈ పంటలో మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కటిగా నిమజ్జనం చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇక్కడ అధికారులు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ విగ్రహాలు చూసినట్లయితే మొత్తం రోజు కూడా ఇప్పటి వరకు 500 విగ్రహాల వరకు నిమజ్జనం జరిగింది. ఇది ఇప్పుడు ఈ గోదావరి తీరంలో ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం చాలా కోలాహలంగా, సందడిగా, చాలా ఆధ్యాత్మిక చింతనతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా నగరంలో అనేక ప్రాంతాల నుంచి వినాయక మండపాలు చాలా ఊరేగింపులతో, మేళ తాళాలతోటి భారీగా తోడుకుని వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.